హరే కృష్ణ. నమస్తే అండి. ఇప్పుడు మీరు మాధవ కేశవ మధుసూదన లిరిక్స్ పాట అంతా విన్నారు కదా. అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలో అది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము ద మోర్ వి అండర్స్టాండ్ కృష్ణ కాన్షియస్నెస్, ద మోర్ వీ విల్ బీ ప్రోగ్రెసింగ్ ఇన్ ప్యూర్ సత్వగుణ. ద మోర్ వీ హ్యావ్ ప్యూర్ సత్వగుణ, ద మోర్ వీ బికమ్ పవర్ఫుల్, ద మోర్ వి బికమ్ ఎన్లైటెండ్. ప్యూర్ నాలెడ్జ్ వచ్చే కొద్దీ మనకి మంచి జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ వై వేస్టింగ్ అలా అనుకోవద్దు. దిస్ ఈజ్ ఆల్ వెరీ ప్యూర్ అండ్ బ్యూటిఫుల్ అండ్ వెరీ గుడ్ ఫర్ అస్. హ్యుమానిటీకి మంచిది. ఏంటంటే ఇప్పుడు మాధవ కేశవ మధుసూదన కదా, అలా బోధించాలి. ఎవరు మాధవ అంటే ఎవరు? విష్ణు. కేశవ విష్ణు, మధుసూదన విష్ణు. వీళ్ళందరూ విష్ణువే. విష్ణు అంటే సర్వము వ్యాపించిన వాడు విష్ణువు. ఆయన పాదాలు శరణు కోరుతున్నాము. అదే దట్ ఈస్ ద సుప్రీం గోల్ ఆఫ్ జీవాత్మాస్ అని చెప్తున్నారు ఇక్కడ అన్నమాచార్య. ఇక్కడ చూడండి, ఇది సెకండ్ స్టాంజా వెరీ ఇంపార్టెంట్ అండి. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ కృష్ణ నారాయణ అచ్యుత దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమోను. ఇది వామన అంటే మనకు తెలుసు, అవతారము, వామన అవతారము. గోవింద అంటే ప్రొటెక్టర్ ఆఫ్ ద సెన్సెస్. మన సెన్సెస్, మైండ్, సెన్సెస్ అన్నింటినీ ప్రొటెక్ట్ చేసేది గోవింద. కౌస్ని కూడా ప్రొటెక్ట్ చేసేది గోవింద. వాసుదేవ అంటే పరమాత్మ వాసుదేవ. మన హృదయాల్లో ఉండేది వాసుదేవ. జీవాత్మల హృదయాల్లో ఉండేది వాసుదేవ. వెరీ పవర్ఫుల్ అండి ఆయన కూడా. ఎందుకంటే ఆయన ఉంటేనే జీవాత్మలు పవర్ఫుల్గా ఉంటారు, ప్యూర్ ఉంటారు, వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుంది. ప్రద్యుమ్న, ఈ పదం చాలా ముఖ్యం. ప్రద్యుమ్న అనిరుద్ధ నారాయణ వాసుదేవ 4 టర్మ్స్ ఇక్కడ వచ్చేసాయి. వెరీ సిగ్నిఫికెంట్. మనం నోట్ చేస్తే శ్రీమద్ భాగవతంలో, హోల్ శ్రీమద్ భాగవతంలో అయినా సరే, ఎక్కడైనా సరే, ఉపనిషత్ అయినా సరే, నారాయణ అంటే సంకర్షణ. ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ 4 ఎప్పుడూ కృష్ణతో ఉంటారు. వైకుంఠ ధామంలో తత్వం అంతా కూడా విష్ణుతత్వ వల్లనే జరుగుతుంది. వీళ్ళని మనం విష్ణుతత్వలాగా చూడాలి. విష్ణుతత్వ అంటే విష్ణుతో ఎప్పుడూ ఉండేవాళ్ళు విష్ణుతత్వ. ఓకే, దానిలో మనము లార్డ్ శివాని కూడా ఇంక్లూడ్ చేయాలి. కానీ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే ఆయన తామసికం. అన్ని లోకాల్లోనూ ఉన్న తామసిక లివింగ్ ఎంటిటీస్, అన్ని లివింగ్ ఎంటిటీస్ని చూసుకుంటున్నారు లార్డ్ శివ. అందుకని ఆయన పేరు ఇక్కడ ఇంక్లూడ్ అవ్వలేదు. కానీ లార్డ్ శివ ఈజ్ ఆల్సో సుప్రీం వైష్ణవ. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పురుషోత్తమ, పుండరీకాక్ష, దివ్య, హరి సంకర్షణ, అధోక్షజ. మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పురుషోత్తముడు. కృష్ణ అంటే పురుషోత్తముడు. శివుడిని ఎప్పుడు విడవడు. శివ ఈజ్ ఆల్వేస్ విత్ పురుషోత్తమ కృష్ణ. పుండరీకాక్ష అంటే బ్యూటిఫుల్ లోటస్ పెటల్స్ లాంటి ఐస్ ఉన్న ఆయన పుండరీకాక్ష. అక్ష అంటే ఐస్. దివ్య హరి సంకర్షణ అంటే బలరామ, నారాయణ. ఆయనే మహారుద్ర. ఆయనే హీఈస్ డిట్టో ఆఫ్ లార్డ్ శివ. ఓకే, అలా అర్థం చేసుకోవాలి. ఎక్కడ డిస్క్రిమినేషన్ లేదు. లార్డ్ శివ ఈజ్ పరమ వైష్ణవుడు. అండ్ అధోక్షజ అంటే మనకి ఈ మామూలు సెన్సెస్తో, ఈ మెటీరియల్ సెన్సెస్తో ఆయన అర్థం కాడు అని అర్థం. అధోక్షజ అంటే ప్యూర్ సెన్సెస్ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటాడు. ఎట్లా ప్యూర్ సెన్సెస్ వస్తుంది? ఇంత చాలా పొల్యూటెడ్ ఉంది కదా మన లోకమంతా. అంటే కూడా ఇట్స్ పాసిబుల్. ఎలాగంటే ప్యూర్ వే ఆఫ్ లివింగ్ ఇస్ దేర్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణ కాన్షియస్నెస్లో we follow the rules and regulations, the more we purify the senses. Srimad Bhagavatam Parayana, Bhagavad Gita Parayana purify the senses. So అట్లాగా మనం అధోక్షజాని అర్థం చేసుకోగలము. డైరెక్ట్ మెటీరియల్ సెన్సెస్తో మనం అర్థం చేసుకుంటే ఇంకా ప్రద్యుమ్నని సన్ అనుకుంటూ అలా అయిపోతుంది. దట్ ఈస్ రాంగ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మహిత జనార్దన అంటే తెలుసు కదా, అందరి వాడు ఆయన. మత్స్య కూర్మ వరాహ సహజ భార్గవ అంటే పరశురామ ఇస్ వెరీ పవర్ఫుల్ అవతార్ ఆఫ్ కృష్ణ. ఆయన ఎట్లా అంటే హీఈస్ వెరీ వెరీ అగెయిన్స్ట్ ద పీపుల్ హూ ఆర్ అన్రూలీ. అది అర్థం చేసుకోవాలి మనం. అది ఎస్పెషలీ లీడర్స్ అన్రూలీగా ఉంటే హీ డస్ నాట్ లైక్ భార్గవ. హీ ఈస్ వెరీ వెరీ డేంజరస్ ఓన్లీ టు ద
బ్యాడ్. మనం ప్యూర్ అయ్యే కొద్దీ ప్రొటెక్షన్ ఈజ్ గ్యారంటీ. ఓకే, సో ఇట్లా మనం అర్థం చేసుకుంటూ మనము వీ షుడ్ ఎంజాయ్ ద సుప్రీం బ్లిస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. పాట కూడా ఎంజాయ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.